కుకట్పల్లి బాలనగర్ మండలంలోని నవజీవన్ నగర్లో 7 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాలనీ కోసం ఉపయోగిస్తున్న పార్కును కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలనగర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 69లో 11 గుంటల పార్కు స్థలాన్ని తనది అంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నకిలీ పత్రాలను సృష్టించి అధికారులతో ఎవరూ లేని సమయంలో సర్వే చేపిస్తున్నారని ఆరోపించారు. నవజీవన్ నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుంచి సర్వేలు జరిగాయని, వాటిలో ప్రభుత్వం తరపున ఏడీ సర్వే కూడా జరిగిందని, దానిలో ప్రభుత్వ స్థలమే అని అధికారులు తేల్చారని వారన్నారు. ఇప్పటికైనా బాలనగర్ ఎంఆర్ఓతో పాటు కుకట్పల్లి జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టి పార్కు స్థలాలను కాపాడి కాలనీ వాసులకు ఉపయోగపడేలా పార్కును పునరుద్ధరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి సైతం తీసుకుని వెళ్లామని వెల్లడించారు. ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి దానికన్నా బిఫోర్ డాక్యుమెంట్స్ కూడా కన్ఫర్మేషన్ మ్యాప్స్ ఉన్నాయి, కన్ఫర్మేషన్ అన్ని రెగ్యులారిటీస్ ఉన్న పంచనామా ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించి మరి దాన్ని సంబంధించిన అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము. నేను మన ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేశాను. యాక్చువల్లీ కాల్ చేస్తే ఆయన లేదని, మా టీం ఎవరు రాలేదని మాత్రం ఆయన ఖండించారు. దాన్ని ఖండించేసి మళ్ళీ కాల్ చేస్తే లిఫ్టే చేయలేదు. ఇలాంటి సంఘటన చెప్పారు శ్రీనివాస్ గారు, ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు అది ఖండించి అసలు ఫోన్ లిఫ్టే చేయలేదు. అలానే మన రమేష్ గారు, మన ఏసీపీ రమేష్, కుక్కపల్లి ఏసీపీ రమేష్ గారికి కూడా మేము కాల్ చేసాము. ఆయన కట్ చేశారు కానీ మళ్ళీ రిపీటెడ్ కాల్ చేస్తే మాత్రం స్పందించట్లేదు. ఉంటాం మొత్తం అది 11 గుంటలు కడుపుని పోయి 11 గుంటలు మిగిలింది. ఆ 11 గుంటల్లో ఇప్పుడు ఆల్రెడీ పార్క్ అని జిహెచ్ఎంసీ బోర్డు కూడా పెట్టాము. కాకపోతే ఏంటంటే అదే ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళు అదైతే ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఆయనకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. కానీ అదే మేము ఇక్కడ 3 పార్టీ మెంబర్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా తీసుకున్నాడు అని అంటే దాన్ని మాత్రం పరీక్షించట్లేదు. అసలు దానికి రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి రెస్పాండ్ అనేది ఇవ్వట్లేదు. అదే అయినా పోయి పిలిస్తే వస్తున్నారు. ఏదో మధ్యాహ్నం టైంలో వచ్చేసి అందరు ఎక్కడెక్కడ అక్కడ వర్క్ వెళ్ళిన తర్వాత వచ్చేసి దాన్ని మెజర్మెంట్ చేయడము, అక్కడ ఉన్న ఇండ్లను కూడా మెజర్మెంట్ చేయడము, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ఎంఆర్ ఆఫీస్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే మేము ఎవరైనా రాలేదని అడగడం, చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు అది ఏదైనా పరిశీలించి ఏదైనా అవకతవకలు ఉంటే పరిశీలించి దాన్ని న్యాయం చేయాలి. అక్కడ ఉన్న పబ్లిక్ కానీ అక్కడ ఉన్న పార్కు కానీ ఏ సర్వే నెంబర్లో ఉంది, ఎక్కడ ఉంది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ బిల్లులు ఉన్నాయి కూడా కూలగొట్టిన వీడియోలు కూడా చూపించాము బిఫోర్. ఇప్పుడు ఎంప్లాయీ చేంజ్ చేద్దాం ఉంటే మళ్ళీ కొత్తగా ఇదంతా రికార్డ్ అని మళ్ళీ దాన్ని మార్చేయడం, మళ్ళీ కొత్తగా మీరు సృష్టించి మధ్యాహ్నం టైంలో రావడం, అది కూడా కాలనీ ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ లేకుండా. ఇప్పుడు కాలనీ ప్రెసిడెంట్ అని ఒక్కొక్క కాలనీకి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఆ కాలనీ ప్రెసిడెంట్కి సో ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇలా ఈయన కంప్లైంట్ ఇచ్చాడు, ఈ పర్సన్ కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పాలి కదా. ఆ ప్రెసిడెంట్ కూడా ఇంటిమేషన్ లేకుండా వితౌట్ ఇంటిమేషన్ వచ్చేసి మాస్క్ కట్టుకోండి, మేము వీడియోలు తీస్తుంటే మాస్క్ తీయనంటే మేము తీయమని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలకు న్యాయం చేసేది పోయి ఎవరైతే కబ్జాదారు ఉన్నో వాడికి న్యాయం చేస్తున్నాడు. ఆయన కబ్జాదారుడు అని ఇక్కడి నుంచి అక్కడి వరకు గత ఆల్రెడీ 4-5 కంప్లైంట్స్ ఉన్నాయి. బోనిపల్లి ఉన్నది, రైల్వే కట్ట ఉంది, ఇంకా 4-5 కంప్లైంట్స్ కూడా ఆయన మీద ఉన్నాయి. ఆయన రికార్డ్స్ కూడా ఉన్నాయి, పాత రికార్డ్స్ చెక్ చేసుకోమని చెప్పండి. ఆయన మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇన్ని కంప్లైంట్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది దాన్ని పరిశీలించి చేయాలి. కానీ ఆయన చెప్పగానే రావడము, ఏదో మధ్యాహ్నం టైంలో రావడం అది కరెక్ట్ కాదు కదా. అది ఈ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తే మన జిహెచ్ఎంసీ మన థ్యాంక్స్ ఫర్ కమింగ్. నిన్ననే మేము చెప్పే మీకు ఇంటిమేట్ చేసాము, మీరు వచ్చారు, చాలా సంతోషం. అలానే ఈరోజు మేము ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే, మొన్న మా కాలనీ గ్రౌండ్లో కుక్కడపల్లి టీము, రమేష్ గారి టీము ప్లస్ ఇంకొకటి ఎంఆర్ఓ టీము వచ్చి కొలతలు కొలిచారండి. యాదగిరి అనే కబ్జాదారితో పాటు. ఇది ఎందుకు అవుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు మేము రిపోర్ట్ చేసినా కానీ ఇది నడుస్తూనే ఉంది. కానీ బిఫోర్ 2022లో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలానే మన ఆర్డీఓ మల్లయ్య గారి ఆధ్వర్యంలో అండ్ డీసీ రవీందర్ గారి ఆధ్వర్యంలో, ఇస్రాద్ అండ్ మన సర్వేయర్ శ్రవణు, ఎంఆర్ఓ కృష్ణ గారి ఆధ్వర్యంలో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, మన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇర్షాద్ ఆధ్వర్యంలో ఇవన్నీ మనకు హ్యాండ్ ఓవర్ చేశారండి. కుక్కడపల్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలానే దీని పర్టికులర్ డాక్యుమెంటు మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి, అలానే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి మేము సబ్మిట్ చేసాము. దాన్ని పరిశీలించి అది 2 రోజుల తర్వాత ఫస్ట్ కుక్కడపల్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని తర్వాత మన కాలనీ అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతము మనం ప్లే గ్రౌండ్లాగా వాడుతూ జనాలకి మన చుట్టుపక్కల ఉన్న బాలనగర్ మొత్తంలోనూ ఈ గ్రౌండ్ తప్ప వేరే గ్రౌండ్ లేదు ఒకటి. అలా అయితే ఇది ఎందుకు జరుగుతుంది,
ఎందువలన వీళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారో మాకు మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్స్ పరంగాను అది సర్వే నెంబర్ 69 అండ్ అది గవర్నమెంట్ సర్కార్ భూమి అనేసి మెన్షన్ అయి ఉంది. ప్రతి డాక్యుమెంట్లో అదే మెన్షన్ అయి ఉంది. మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టారు. అలానే ఈ క్వశ్చన్ ఒక్కసారి గవర్నమెంట్ చేంజ్ అయితే ఆ గవర్నమెంట్ పరంగా బండి రమేష్ గారు కొద్దిగా పరిశీలించి డాక్యుమెంట్ని పరిశీలించి దాని పక్షాన ఉంటే బాగుంటుంది. వీళ్ళు ఒక్కొక్క మున్సిపల్ వాళ్ళు అయినా సరే ఎంఆర్ఓ వాళ్ళు డబ్బులకి ఆశపడి ఇది చేస్తున్నారని అనిపిస్తుందండి. కొద్దిగా నేను ఇది ఖండిస్తూ ఈ గ్రౌండ్ని కాపాడాల్సిన బాధ్యతగా మా అందరి బాధ్యతగా మీ ద్వారా నేను కోరుతున్నాను.